నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పర్ఫెక్ట్గా టమోటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. మీరు ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కాకపోతే టమోటోస్ కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడే ట్రై చేయండి. నేను ఈ ప్రాసెస్ కోసం 10 టమోటోస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇక్కడ చూపించేలాగా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకుంటున్నా. అలా సైడ్కి పెట్టుకున్నాక గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని టమోటోస్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాయిల్కి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ని తీసుకొని చాప్గా స్లైసెస్ చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసుకొని సైడ్కి పెట్టుకుంటే ఈ లోపల బాయిల్కి పెట్టిన టమోటాస్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. చల్లారనివ్వాలి కొంచెం టైం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. చల్లారాక టమోటోని అయితే మిక్సీ వేసుకొని ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో చేసుకున్నా ఓకే, గిన్నెలో చేసుకున్నా ఓకే, ఎందులో చేసుకున్నా పర్ఫెక్ట్గానే వస్తుంది. అదే గిన్నెలో అయితే ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఫ్లేవర్ కోసం ఒక ఎండుమిర్చి, బిర్యానీ స్పైసెస్, కొన్ని కాజూస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ను కూడా అందులోనే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే లిడ్ పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. రైస్ అంతా మంచిగా ఫ్రై అయ్యే గ్యాప్లోనే ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్ కోసం నేను 3 గ్లాసెస్ అయితే టమాటో ప్యూరిని తీసుకుంటున్నా. మీరు రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నారో ప్యూరిని కూడా అదే గ్లాస్తో అయితే కొలుచుకొని పక్కన పెట్టుకొని రైస్లో అయితే యాడ్ చేసుకోవాలి కానీ వాటర్ మాత్రం హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే ఓకే. అంతకు మించి మీరు ఎక్కువగా యాడ్ చేసుకున్నారు అంటే మీకైతే ఆ టమోటా ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతారు. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా, టేస్ట్కి సరిపడే సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ అయితే పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా వచ్చాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి చాప్గా ఫైన్గా చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది. తర్వాత రైస్ని ఎక్కువగా కలపకూడదు. కలిపారు అంటే రైస్ అయితే విరిగిపోతుంది. ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన రైస్ పెట్టుకొని 5 మినిట్స్ అయితే మూత పెట్టి క్లోజ్ చేసి ఉంచితే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేశారు అంటే మళ్ళీ ఇలానే చేస్తారు. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.